క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేసుకుంటూ, కృపగల దేవుడు మరొక్క మారు మనందరినీ కూడా ప్రేమించి మన బ్రతుకులలో అనుగ్రహించిన ఈ నూతనమైన దినమును బట్టి ప్రభుని స్తుతిస్తూ, నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 126వ సంకీర్తన 3వ శరణంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, అందుచేత మనము సంతోషభరితులమైతిమి. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే ఒక గొప్ప సత్యాన్ని మనము గుర్తు చేసుకోవాలి. ఆ సంగతి ఏంటో తెలుసా? మన జీవితంలో జరిగిన ప్రతి మంచి కార్యాన్ని మన శక్తికి ఆపాదించకూడదు. వింటున్నారా? ఎందుచేతనంటే గనక అది యెహోవా చేశాడు, దేవుడు చేశాడు అని చెప్పాలి. మనకు వచ్చిన ఆశీర్వాదం వెనక దేవుని హస్తం ఉంది. మనలను కాపాడిన రోజుల వెనక దేవుని కృప ఉన్నది. మన కన్నీళ్ళ తరువాత వచ్చినటువంటి ఆనందం వెనక దేవుని కార్యం ఉంది. అందుకనే కీర్తనాకారుడు ఇక్కడ చెబుతున్నటువంటి గొప్ప సత్యం ఏంటో తెలుసా? యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, అందుచేత మనం ఏం చేస్తూ ఉన్నాము? సంతోషించుచున్నాము. ఇది ఒక సాక్ష్యం. యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. గతాన్ని గుర్తు చేసుకో. కొన్నిసార్లు మనం ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలను మాత్రమే చూస్తూ ఉంటాం. దేవుడు గతంలో చేసినటువంటి కార్యాలను మర్చిపోతూ ఉంటాం. ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం ముందు నిలవబడినప్పుడు ముందున్నది సముద్రం, వెనుకున్నదేమో ఐగుప్తు సైన్యం. కానీ దేవుడు మార్గం లేని చోట ఏం చేశాడు? మార్గం చేశాడు. అదే రీతిగా మన జీవితంలో కూడా కొన్నిసార్లు మార్గం లేదనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? మార్గాన్ని సరళం చేశాడు. కొన్నిసార్లు సహాయం లేదనుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు మనకు సహాయం చేశాడు. ఒకసారి అంతా ముగిసిపోయింది అనుకున్నాం, కానీ దేవుడు క్రొత్త ప్రారంభాన్ని ఇచ్చాడు. దేవుడు నీ జీవితంలో చేసినటువంటి కార్యమేది? ఒకసారి వెనక్కి చూసి చెప్పు. ఇలా చెప్పగలవా నీవు? యెహోవా నా కొరకు కూడా గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. గొప్ప కార్యాలు ఎప్పుడు కూడా గొప్ప పరిస్థితుల్లోనే జరగవు. దేవుడు చిన్నదాన్ని ఉపయోగించి గొప్ప కార్యం చేయగలడు. ఇక్కడ దావీదు చేతిలో ఏముంది? ఒక చిన్న ఒడిసెల కొన్ని రాళ్ళు మాత్రమే. గొలియాతు దగ్గర యుద్ధాయుధాలు ఉన్నాయి, కానీ దావీదు దగ్గర ఏముందో తెలుసా? విశ్వాసం ఉంది. దావీదు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? యుద్ధము యెహోవాది. గమనించండి, నీ చేతిలో ఉన్నది చిన్నదైనా నీతో ఉన్న దేవుడు గొప్పవాడనే సత్యాన్ని మనం గమనించాలి. నీ దగ్గర ఉన్న చిన్న సామర్థ్యాన్ని దేవుని చేతిలో పెడితే అది గొప్ప సాక్ష్యంగా మారుతుంది. వింటున్నారా? దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు కన్నీళ్లను సంతోషంగా మార్చగలడు. ఈ 126వ సంకీర్తన మొత్తం ఒక మార్పు గురించి మాట్లాడుతూ ఉంది. 126:5 మనం చదువుతూ ఉన్నప్పుడు, కన్నీళ్లతో విత్తువారు సంతోషగానముతో పంట కోయుదురు అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఈరోజు నీకు బహుశా కన్నీళ్ళు ఉండవచ్చు, కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నీ కన్నీరు వృధా కాదు. నీవు కన్నీళ్లతో విత్తినటువంటి చోట ఒకరోజు ఆనందంతో కోత కోసం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆలస్యంగా చేస్తున్నట్టు కొన్నిసార్లు కనిపించినా దేవుడు గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు. ఉదాహరణకి అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, కానీ వాగ్దానం వెంటనే నెరవేరిందా? నెరవేరలేదు. యోసేపుకు కల వచ్చింది, కానీ కల వెంటనే నెరవేరలేదు. దావీదు అభిషేకించబడ్డాడు, కానీ వెంటనే సింహాసనంపై కూర్చోలేదు. దేవుని ఆలస్యం దేవుని నిరాకరణ కాదు. వినండి దేవుని బిడ్డలారా, మనకు కొన్నిసార్లు ఎప్పుడు అని అనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఏమంటాడు తెలుసా? సరైన సమయం అంటాడు. మనకి అలా అనిపిస్తూ ఉంటుంది. దేవుడు నేను చేస్తాను అని అంటాడు. గుర్తుంచుకోవాలి, దేవుడు ప్రారంభించిన కార్యాన్ని మధ్యలో ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన కార్యాలను లెక్క పెట్టడం మనం నేర్చుకోవాలి. అందుకే 103 శరణములు మనం చదువుతూ ఉన్నప్పుడు, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు అని దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. ఇది చాలా ముఖ్యమైన ఆత్మీయ అలవాటు. ఇది ప్రతిరోజు
మన సమస్యలను మనము లెక్క పెడుతూ ఉంటాం. ఇది లేదు, అది లేదు, సమస్య ఉంది, బాధ ఉందని చెప్పేసి. కానీ ఒకసారి ఇలా లెక్క పెడదామా? దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నాకు జీవితం ఇచ్చాడు, దేవుడు నాకు బలం ఇచ్చాడు, ఆయుస్సునిచ్చాడు, దేవుడు నా ప్రార్థన విన్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నన్ను నిలవబెట్టాడు. అప్పుడు మన నోట నుండి వస్తుంది ఏంటో తెలుసా? యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడని భక్తుడైన దావీదు ఎలాగైతే చెప్పగలిగాడో నీవును చెప్పగలవు. అంత మాత్రమే కాదు, దేవుని కార్యాన్ని గుర్తించిన వాడు ఏం చేస్తాడో తెలుసా? సంతోషించగలడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే 126:3లో చివరి మాట మనం చదువుతూ ఉన్నాము, అందుచేత మనము సంతోషించుచున్నాము. ఎందుకు సంతోషం? పరిస్థితులు పరిపూర్ణంగా ఉన్నందుకు కాదు, దేవుడు గొప్ప కార్యములు చేశాడు కాబట్టి. సంతోషం పరిస్థితుల మీద ఆధారపడితే పరిస్థితులు మారినప్పుడు సంతోషం పోతుంది. కానీ సంతోషం దేవుని మీద ఆధారపడితే పరిస్థితులు మారినా విశ్వాసం మారదు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, నీ సాక్ష్యం మరొకరికి ఆశ కలిగించాలి. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యం దగ్గర నీ జీవితం ఆగిపోకూడదు. దావీదు గొలియాతును జయించినప్పుడు అది కేవలం దావీదుకు మాత్రమే విజయము కాదు, ఇజ్రాయిల్ అంతటికీ కూడా ధైర్యం వచ్చింది. అలాగే నీ సాక్ష్యం దేవుడు నీ జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలు అని చెప్పినప్పుడు మరొకరి విశ్వాసాన్ని బలపరచవచ్చు. నీవు ఒకప్పుడు కన్నీళ్ళలో ఉన్నావు, ఈరోజు నీవు నిలబడి ఉన్నావు. అందుకే నీ జీవితం ఇలా చెప్పాలి, యెహోవా నాకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడని చెప్పేసి. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇంకా కార్యం చేయగలడు. అర్థమవుతుందా? వింటున్నారా? ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎలాంటి కష్టాల్లో ఉన్నా, ఎలాంటి సమస్యల్లో శ్రమలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయగల సమర్థుడు. ఇలా అనుకోవచ్చేమో, నా జీవితంలో ఇంకా గొప్ప కార్యం జరగలేదే. అయితే ఈరోజు గుర్తించుకోండి నా దేవుని బిడ్డలారా, దేవుని కథ నీ జీవితంలో ఇంకా పూర్తి కాలేదు. వినండి, ఇప్పుడు తలుపు మూసినట్లు కనిపించవచ్చు, దేవుడు తలుపు తెరవగలడు. ఇప్పుడు మార్గం కనిపించకపోవచ్చు, గందరగోళం ఉండొచ్చు, చీకటి ఉండొచ్చు, అయోమయమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు, దేవుడు మార్గం చేయగలడు. వినండి, ఇప్పుడు కన్నీరు ఉండవచ్చు, దేవుడు ఆనందం ఇవ్వగలడు. ఇప్పుడు బలహీనత ఉండొచ్చు, దేవుడు నీకు బలం ఇవ్వగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి మీ జీవితాన్ని వెనక్కి చూసుకోండి. నువ్వు ఎక్కడున్నావు? దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకుని వచ్చాడు? నువ్వు పడిపోయినప్పుడు ఎవరు నిన్ను లేపారు? దేవుడే కదా. నువ్వు ఏడ్చినప్పుడు ఎవరు ఓదార్చారు? దేవుడే కదా. మార్గం లేనప్పుడు ఎవరు నీకు మార్గం చేశారు? దేవుడే కదా. ఎవరు చూడనప్పుడు ఎవరు నిన్ను చూశారు? దేవుడే కదా. ఎవరు సహాయం చేయలేనప్పుడు కూడా ఎవరు నీకు సహాయం చేశారు? దేవుడే కదా. అందుకే ఈరోజు మనం కూడా కలిసి ఇలా ప్రకటించగలగాలి, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. కనుక ఇదని వాగ్దాన ప్రకారంగా అలాంటి విశ్వాసం నీది అయితే గనక కృపగల దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, శూన్యములో నుండి సమస్తమును కలుగజేసేటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు ఈ రోజుకి కూడా నేటికి నిలిచి ఉన్నాడు. ఆయన నీ జీవితంలోనూ గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు. ఇప్పుడు నేను కూడా ఇలా చెప్పగలిగినట్లయితే అసాధ్యం అనుకున్నది దేవుడు నీ జీవితంలో సాధ్యపరచడానికి, నీ జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి గొప్ప కార్యాలు కృపగల దేవుడు మనందరి జీవితాలలో అనుగ్రహించును గాక. ఆమేన్.